ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రాజీవ్ యువ వికాసం పథకాలను ఈ ఏడాది తప్పకుండా అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదంటున్నారని, అయితే అక్కడ ఏదో ఒక ప్లాంట్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్పై సమాధానంలో తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో ఆదాయం వ్యయం సమానంగా ఉండేలా బడ్జెట్ రూపొందిస్తామన్నారు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా వాస్తవిక దృష్టితో బడ్జెట్ తయారు చేస్తే బీఆర్ఎస్ చింపి చెవిలో పెట్టుకోవడం, బీజేపీ చీటింగ్ అనడం సరికాదని భట్టి మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్పై సాధారణ చర్చ ముగిసింది. 2 రోజుల పాటు శాసనసభ్యులు ప్రస్తావించిన అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సుదీర్ఘంగా సమాధానం చెప్పారు. సాధారణ చర్చపై సమాధానాన్ని బీఆర్ఎస్ బహిష్కరించడాన్ని భట్టి విక్రమార్క తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజాస్వామ్యాన్ని, శాసనసభను, రాష్ట్ర ప్రజల్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ అవమానిస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తనకు సమయం ఇవ్వలేదన్న భట్టి విక్రమార్క ఇప్పుడు తాము తగిన సమయం ఇచ్చామన్నారు. ప్రజా సమస్యలు ప్రశ్నించడం ఇష్టం లేకే బయటకు వెళ్లిపోయారని మండిపడ్డారు. ఈరోజు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా గంటల తరబడి సమయం ఇస్తే ఆ ఇచ్చిన సమయం తర్వాత సమాధానం చెప్తా ఉంటే కూర్చొని ఓపిక లేక అలా వెళ్లిపోతా ఉంటే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తామని చెప్పి, ఆ తర్వాత క్లారిఫికేషన్ ఉంటే దానికి కూడా సమాధానం చెప్తామని చెప్పి, ప్రతిపక్షంగా ప్రజల కోసం వాళ్ళు ఎన్ని అవమానాలు పరిచినా, మైక్ ఇవ్వకపోయినా తప్పనిసరిగా ప్రజల పక్షం నిలబడాలని చెప్పి ఏ ఒక్కరోజు కూడా ఇట్లా వాకౌట్ చేస్తున్నామని, లేకపోతే ఇంకొక రకంగా నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వారి జీవితాలు బాగు చేయటం కోసం కోరి తెచ్చుకొని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి దానికోసం మా ప్రయత్నం ఉండాలనే ఆలోచనతో ఇందులోకి వచ్చాం అధ్యక్ష. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు భట్టి స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదన్న ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. తమ ప్రభుత్వం అతివలకు 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్ని ఇచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రం వాటా చెల్లించకపోవడంతో కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులు రాలేదన్న ఉప ముఖ్యమంత్రి తాము సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పెండింగ్లో పెట్టిన బిల్లుల్లో సుమారు 6,500 కోట్లు చెల్లించామన్న భట్టి ఉద్యోగులకు నెలకు 700 కోట్ల చొప్పున బిల్లులు క్లియర్ చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర పురోగతికి అప్పులు గుదిబండలా మారినప్పటికీ $3 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దేలా ముందుకెడుతున్నామన్నారు. బడ్జెట్ పుస్తకాల్ని చింపి బయటకు వెళ్లినంత మాత్రాన రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మేము ఈ 2 సంవత్సరాల్లో 1,59,165 కోట్ల రూపాయల అప్పు తీసుకుని వస్తే మేము బ్యాంకులకి కట్టింది అప్పు వడ్డీ 1,85,090 కోట్ల రూపాయలు కట్టాం అధ్యక్ష. ఒక 25,000 కోట్లు రాష్ట్ర ఆదాయం నుంచి ఇంకా అప్పుకి యాడ్ చేసి వాళ్ళకి అప్పు అసలు కట్టాం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ఇట్లా నెట్టిపోయి ఇంకా ఈ లెక్కలు నేను ఎక్కడ చెప్తానో, ఈ అన్ని బయటపడితే దానికి సమాధానం చెప్పలేక నేను వాకౌట్ చేస్తున్నాను బయటికి పోచి అధ్యక్ష. ఇది వాస్తవం కదా అధ్యక్ష. ఈ అప్పులన్నీ కడుతూనే అటు ఇరిగేషన్కి, ఇటు రోడ్లకి, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమాలకి, రిజర్వేషన్, మూసి రిజర్వేషన్ కార్యక్రమానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ పోతూ ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ ఇంత అద్భుతంగా ఎదుగుతుంది అని చెప్పి చూసి తట్టుకోలేక ఆ బడ్జెట్ పుస్తకాన్ని చింపి చెవిలో పెట్టుకుని బయటికి పోతే ఇది ఆగిద్ది అధ్యక్ష. ఆగదు. నువ్వు బడ్జెట్ పుస్తకాన్ని చెప్పినా, చెవిలో పూలో పెట్టుకొని బయటికి పోయినా ఈ ప్యూర్ రేర్ ఎకానమీ ముందు పోతూనే ఉంటుంది అధ్యక్ష. ఆపలేరు మీరు. పేదలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, రైతుల కోసం నిధులు కేటాయిస్తే చీటింగ్ బడ్జెట్ అని ఎలా అంటారని బీజేపీ నేతల్ని భట్టి నిలదీశారు. ప్రజలకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వొద్దని కేంద్రం ఒత్తిడి తెస్తోందన్న భట్టి సంస్కరణలు అమలు చేయనందుకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ ఉచిత విద్యుత్, తదితర సబ్సిడీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మినహా అన్నీ అమలు చేశామని వెల్లడించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రాజీవ్ యువ వికాసాన్ని ఈ ఏడాది తప్పకుండా అమలు చేస్తామని తేల్చి చెప్పారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదంటున్నారని, అందుకే అక్కడ ఏదైనా ప్లాంట్ నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వివరించారు. వచ్చే 2 ఏళ్లలో ఆదాయం వ్యయం సమానంగా ఉండేలా బడ్జెట్ రూపొందిస్తామన్నారు. చీటింగ్ బడ్జెట్ ఇదను అధ్యక్ష. ఎవరిని చీట్ చేశాం అధ్యక్ష? మేము తెలంగాణ సమాజం మొత్తానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలకి 5 లక్షల రూపాయలు జీవిత బీమా చేయటం అనేది చీటింగ్ అధ్యక్ష. పొద్దుడు పూట
ఖాళీ కడుపుతో పాఠశాల పోయే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టడం చీటింగ్ అధ్యక్ష. ఇది చీటింగ్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? గ్యాస్ సిలిండర్ అధ్యక్ష, మేము మా రాష్ట్రంలో మహిళలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనుకుంటున్నాం. దానిపైన ఉన్నటువంటి ఖర్చు మొత్తం ఎంత అవుతుందో అంతే మీరు ముందే చెప్తే ఆ అమౌంట్ మొత్తం మీ అకౌంట్ లో డిపాజిట్ చేస్తాం, ఇన్ అడ్వాన్స్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం. దయచేసి మీరు ట్రాన్స్ఫర్ చేయించుకొని మా వాళ్ళు గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కేవలం 500 రూపాయలే వసూలు చేసుకొని మిగతా డబ్బులు మేము డిపాజిట్ చేసిన డబ్బుల్లోంచి మీరు డిడక్ట్ చేసుకోండి అని రాతపూర్వకంగా ఇంక్లూడింగ్ మా చీఫ్ సెక్రటరీతో సహా ఆనాడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు ఆయన, నేను, మా సివిల్ సప్లైస్ మంత్రి గారు మంత్రిని సెక్రటరీని పదే కలిస్తే నో మేము ఒప్పుకోం, ఈ విధానం మేము ఒప్పుకుంటే మిగతా రాష్ట్రాల్లో కూడా అందరూ 500కే అడుగుతారు, మేము ఇయ్యం, మీరు పెట్టొద్దు అంటే నేను చెప్పిన మీకేం పోతుంది, ముందే మా డబ్బులు మీ దగ్గర డిపాజిట్ చేస్తే మేము ముందే మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం, ఇన్ రైటింగ్ కూడా ఇస్తాం, ఆర్బీఐ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం, మీరు ఏ అకౌంట్ పెడితే అంటే కూడా ఒప్పుకోలేదు అధ్యక్ష. ఆర్థిక శాఖ మంత్రి భట్టి సమాధానంతో బడ్జెట్పై సాధారణ చర్చ ముగిసింది. ఇవాళ్టి నుంచి పద్దులపై చర్చ జరగనుంది.